కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామ ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాలకు మేళ్లచెరువుకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో కందిబండ గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. నిత్యం స్కూల్కి వెళ్లే విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది. కనీసం అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మంత్రి ఇలాఖ అయి ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు గ్రామస్తులు. వెంటనే గ్రామానికి రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు కోదాడ హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా భారీ నష్టం వాటిల్లింది. దీంతో పాటు భారీ వచ్చినటువంటి వరదలతోటి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా ఇప్పటి వరకు కూడా పునరుద్ధరణ కాకపోవడంతో ఆ గ్రామాల నుంచి పనుల నిమిత్తం గానీ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు గానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అదే హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి మేళ్లచెరువు మండలం కందిబండ ఈ గ్రామానికి సంబంధించి కందిబండతో పాటు మరో 5 గ్రామాలకు మేళ్లచెరువు నుంచి వెళ్లేటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జి భారీగా వచ్చినటువంటి వరద నేపథ్యంలో బ్రిడ్జి మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. దీంతో ఆ 5 గ్రామాలతో పాటు కందిబండ గ్రామం 6 గ్రామాలకు సంబంధించి కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. కానీ ఆ గ్రామాల నుంచి స్కూళ్లకు వెళ్లేటువంటి విద్యార్థులు మాత్రం స్కూళ్లకు వెళ్లేందుకు కూలినటువంటి బ్రిడ్జి పై నుంచి తాడును సహాయంగా చేసుకొని ప్రమాదం తెలిసినా కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆ తాడు సాయంతో రోజు బ్రిడ్జిని దాటుతూ స్కూల్ కి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు పనుల నిమిత్తం గానీ ఇక్కడ గ్రామాల నుంచి వేరే పనులకు వెళ్లేటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మొత్తానికి ఏదైతే మంత్రి ఇలాఖ అయినట్టుంది సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో ఇలాంటి పరిస్థితి ఏర్పడడంపై మంత్రి స్పందించాలని మాత్రం గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది.